గీతాసారం అంటే జీవనసారం. భగవంతుడు మానవాళికి చేసిన జ్ఞాన బోధ, కర్తవ్య బోధ ఈ భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. అది యుగాతీతం, మతాతీతం. మానవ ఇతిహాసంలో భగవద్గీత ఒక మహోన్నత ఘట్టం. కుల, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా మానవుడికి జీవన గమనాన్ని బోధించింది. భగవద్గీతను చదివితే సరిపోదు, దాని అధ్యయనం చేయాలి. ఎందరో వేద పండితులు దీన్ని అవపోసన పట్టారు. ఇంకెందరో చంద్రుకో నూలుపోగులా దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అమర గాయకుడు ఘంటసాల 106 శ్లోకాలు తన గానంతో సామాన్యుడికి చేరువ చేశారు. ఇప్పుడు మన గంగాధర శాస్త్రి ఈ సంపూర్ణ భగవద్గీత గానంతో పునీతుడయ్యాడు. ఈ గీతాగాన యజ్ఞంతో అతని జన్మ ధన్యమైంది. 700 శ్లోకాల భగవద్గీతను 7 ఏళ్ల పాటు ఆత్మశుద్ధితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ధి తెలుగువారికి చిరస్మరణీయమవుతుంది. భారతదేశంలో ఏ గాయకుడు చేయని ఈ అపూర్వ ప్రయత్నానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది విశ్వ మానవాళి కోసం ఓ తెలుగువాడి చేసిన విశ్వ ప్రయత్నం. మన గంగాధర శాస్త్రిని అభినందిద్దాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం.